నిన్నటి ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే, ఏ అస్త్రం కోసం కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యర్కం చేశాడు? ఆప్షన్ ఏ బ్రహ్మశిరాస్త్రం, ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం, ఆప్షన్ సి పాశుపతాస్త్రం, ఆప్షన్ డి ఆగ్నేయాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ బ్రహ్మశిరాస్త్రం, అగ్నివేశు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ మరియు అర్జునుడి దగ్గర ఈ బ్రహ్మశిరాస్త్రం ఉంది. ఇక ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం, విశ్వామిత్రుడు రాముడికి, ద్రోణాచార్యుడు అర్జునుడు మరియు అశ్వత్థామకి, పరశురాముడు కర్ణుడికి ఈ అస్త్రాన్ని నేర్పించారు. ఇక ఆప్షన్ సి పాశుపతాస్త్రం, అర్జునుడికి శివుడిచ్చిన అస్త్రమే ఈ పాశుపతాస్త్రం. ఇక ఆప్షన్ డి ఆగ్నేయాస్త్రం, బృహస్పతి భరద్వాజుడికి, భరద్వాజుడు అగ్నివేష్కి, అగ్నివేశు ద్రోణాచార్యుడికి, ద్రోణాచార్యుడు అర్జునుడికి ఇచ్చారు. మరియు విశ్వామిత్రుడు కూడా రాముడు మరియు లక్ష్మణుడికి ఇచ్చారు. క్వశ్చన్ ఆఫ్ ద డే, ఎవరి అనుగ్రహం వల్ల మాద్రి నకుల సహదేవులకి జన్మనిచ్చింది? ఆప్షన్ ఏ యమధర్మరాజు, ఆప్షన్ బి వాయుదేవుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అశ్విని దేవతలు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.